హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్. ఈ వీడియోలో మనము భావమర్దల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ 2 గురించి తెలుసుకోబోతున్నాం. మా వాడి వైలెంట్ విషయం ఈ రోజు దాకా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఒకరోజు మా అత్తకి లీక్ చేద్దామని ట్రై చేస్తే మా అత్త రివర్స్ లో నువ్వు అలాంటి పని చేస్తే నమ్ముతానేమో కానీ నా కొడుకు అలా చేశాడంటే నమ్మను, నా కొడుకు ఉత్తి తింగరి అమాయకుడే అని అంది మా అత్త. ఆ మాటకి నోరెలబెట్టడం నా వంతు అయ్యింది. ఇంకా తనకు చెబుదామనుకుంటే మా వాడు వెనక నుంచి వచ్చి నా జడలాగి మా అత్త నా వైపు కళ్ళు తిప్పి చూసేలోపే పిల్లి కళ్ళతో నాకు చెప్పొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ దెబ్బతో ఇంకా అత్తకు చెప్పాలనుకున్న ప్రయత్నం కూడా మానేశాను. ఇంతకీ మా గుండు కథ చెప్పడం మర్చిపోయా. చిన్నప్పుడు నా పుట్టెంటుకలు తీయించడానికి విజయవాడకు తీసుకువెళ్తుంటే వాడు వస్తానని మారం చేశాడంట. మేనలుడంటే కొండంత ప్రేమ ఉన్న మా అమ్మ నాన్నకి వాడిని కూడా మాతో పాటు తీసుకొచ్చారంట. నాకు గుండు చేయించగానే వాడు కూడా నాకు గుండు కావాలి అని దబాయించడం మొదలు పెట్టాడంట. మా అమ్మ నాన్నలకేమో భయం, వాడికి గుండు చేయిస్తే అత్తమామలు గొడవ చేస్తారేమో అని. వాడి ఏడుపు ఆపలేక తప్పని పరిస్థితుల్లో చివరకు వాడికి కూడా నాతో పాటే గుండు చేయించారట. ఇప్పటికీ మా అమ్మ ఆ ఫోటో చూపించి నాకు వాడి మీద ప్రేమ పుట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను చిన్నప్పుడు దిగిన ప్రతి ఫోటోలో వాడు లేని ఫోటో అంటూ ఉండదు. కానీ ఒకరు చెప్పడం వల్ల నాకు వాడి మీద ప్రేమ కలగటం కన్నా సొంతంగా నా మనసులో వాడిపై నాకు ప్రేమ పుట్టాలన్నదే నా కోరిక. నాకు వాడి మీద ఎందుకు ఫీలింగ్స్ కలగవో అది వాడు చేసే పనుల వల్లే. వాడు నా మీద ప్రేమతో చేసే ప్రతి పని వాడికి ప్రేమగా అనిపించినా నాకు మాత్రం అవి టార్చర్లా అనిపిస్తుంది ఎందుకో. దానికి కారణాలు కూడా 100 చెప్పొచ్చు. అప్పటికి ఒకరోజు మా వాడిని ధైర్యం చేసి ఇలా అడిగాను, బావా నువ్వు నన్ను ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా నీ ఇష్టంతో చేసుకోవాలనుకుంటున్నావా అని. దానికి వాడి సమాధానం, ఏమోనే నాకు కూడా తెలియదు, అయినా బోల్డంత టైం ఉందిగా, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే, కంగారెందుకు అని నా గుండెల్లో పిడుగు వేశాడు. ఎప్పటి నుంచో వాడిపై కష్టపడి ఫీలింగ్స్ తెచ్చుకుంటున్న నాకు ఆ మాట వినేసరికి వాడి మీద ఉన్న ఫీలింగ్స్ కాస్త నీరులా కారిపోయాయి. ఇంటర్లో ఉన్నప్పుడు మా ఊరి సర్పంచ్ కొడుకు నా వెంట పడ్డాడు. వాడికి ప్రేమ పిచ్చి కాదు, అమ్మాయిలే పిచ్చే అని చెప్పాలి. వాడు తిరగని అమ్మాయి అంటూ లేదు. రోజుకో అమ్మాయి వెనకాల పడడం వాడికి అలవాటు. సరే ఇదేం పెద్ద ప్రాబ్లం కాదని బావకి కూడా ఈ విషయం చెప్పలేదు. సర్పంచ్ కొడుకు మా బావ కన్నా బాగా పెద్దోడు. వాడి దురదృష్టం కొద్దీ వాడు నా వెనక పడడం మానలేదు. ఒకరోజు చాలా ఓవర్ చేశాడు. దానికి నేను ఏడుస్తూ ఇంటికొచ్చేశాను. ఆ రోజు బావ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు నేను. అప్పుడు వాడు హాస్టల్లో ఉండేవాడు, పైగా బీటెక్ ఫైనల్ ఇయర్. మా ఇంటి పక్కనే మా బావ ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు. అతను సర్పంచ్ కొడుకు. నన్ను ఏడిపించిన విషయాన్ని మా బావకి లీక్ చేశాడు. 2 days లో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసాడు మా బావ. ఏరా సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చావు అని మా అమ్మ అడిగితే, మా హాస్టల్లో బోరు కొడుతుందని వచ్చానత్తయ్య అని కవర్ చేశాడు. నాకు అప్పటికే తడ, మా బావకి సర్పంచ్ కొడుకు నన్ను ఏడిపించిన మేటర్ తెలిసిపోయిందని. కానీ ఎలా అడగాలి వాణ్ణి, ఆ విషయం గురించే వచ్చావా అని. ఒకవేళ వాడికి ఈ విషయం తెలియక మామూలుగా వచ్చుంటే మళ్ళీ నేనే వెళ్ళి చెప్పినట్లవుతుంది. ఎందుకులే అని సైలెంట్ గా ఉన్నా. మా వాడు కూడా కూల్ మూడ్ తో నార్మల్ గా ఉన్నాడు. నెక్స్ట్ డే మామూలుగానే నన్ను కాలేజీలో దింపి సర్పంచ్ కొడుకుని గ్రౌండ్ కి పిలిచి పిచ్చగా చితక్కొట్టేశాడు మా బావ. అంతే, ఊరంతా గోల. ఎలా కొట్టాడో వీడికి మాత్రమే తెలియాలి. ఆ రోజు మా కాలేజీ హాఫ్ డే. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి మా అక్క మా బావ వాడిని కొట్టిన స్టోరీ మొత్తం చెప్పింది. ఇంతకీ నాకు అక్క ఉంది, దాని పెళ్లి అయ్యాకే మా పెళ్లి. నా గుండెల్లో రైళ్లు విమానాలు అన్ని పరిగెట్టేశాయి. ఆ గొడవ వల్ల మా నాన్న తిప్పలు చూడాలి. ఆ రోజు సర్పంచ్ ఏమో పోలీస్ కేసు పెట్టేస్తాను అని బెదిరింపు. వీడేమో కూల్ గా ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చొని మా అమ్మ చికెన్ బిర్యానీ చేస్తే ఏమీ తెలియనట్లు తింటున్నాడు. అప్పుడు మా ఇంకో మామయ్య సర్పంచ్ కి దోస్త్ వెళ్ళి, సర్పంచ్ గారు మీ వాడి గురించి అందరికి తెలుసుగా, అనవసరంగా కుదిపితే పాత విషయాలన్నీ బయటకు వస్తాయి, అవసరమా? ఏదో కుర్రాళ్ళు కొట్టుకున్నారు, కామన్. మా వాడింకా మీ జోలికి రాడు, మీ వాడు కూడా మా అమ్మాయి జోలికి రావద్దని చెప్పండి అని చెప్పేసరికి సర్పంచ్ ఆలోచించి కూల్ అయ్యాడు. ఈ విషయం అత్త దాకా వెళ్ళినా మా అత్త మామ మాత్రం వాడి సైడే. కానీ ఈ విషయంలో కొంచెం భయపడిన వాళ్ళు మా బావని నా స్టడీస్ అలాగే మా అక్క పెళ్లి అయ్యే వరకు యుఎస్ పంపాలని డిసైడ్ అయిపోయారు. నా జీవితంలో నేను కొంచెం ఊపిరి పీల్చుకున్న సమయం వాడు ఎంఎస్ కోసం యుఎస్ కి వెళ్లిన సమయం. ఆ గొడవైన కొద్ది రోజులకే వాడు అమెరికా ప్రయాణం మొదలైంది. కానీ వాడికి మాత్రం వెళ్ళటం ఇష్టం లేదు. అయినా ఇంట్లో ఫోర్స్ వల్ల వెళ్ళక తప్పలేదు వాడికి. అప్పుడే నన్ను బీటెక్ చేయమని
అడిగాడు. చేస్తాలే అని చెప్పాను నేను. అలా వాడు యుఎస్ కి వెళ్ళిన తర్వాత నుండి రోజు రాత్రి 2 గంటలకు ఫోన్ చేయడం ఆపేశాడు. నేను కూడా అమ్మయ్య రాత్రి మేలుకోవాల్సిన పని లేదు అనుకున్నా. కానీ అప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం ఫోన్ చేయడం మొదలెట్టాడు. అలా రాత్రి 10 వరకు సాగేది మా ఫోన్ కాల్స్ మాటలు. పోనీలే అర్ధరాత్రి 2 గంటల టైం తప్పింది, హ్యాపీగా గ్యాప్ లేకుండా పడుకోవచ్చు అని ఫిక్స్ అయ్యాను. కానీ దురదృష్టం స్మార్ట్ ఫోన్ రూపంలో నా లైఫ్ లోకి వచ్చింది. మా వాడు యుఎస్ వెళ్ళిన వెంటనే పార్ట్ టైం జాబ్ వెతుకుని వెళ్ళిన 3 నెలలకే మంచి స్మార్ట్ ఫోన్ కొని నాకు పంపాడు. అబ్బా ఫోన్ బాగుంది అని క్యాండీ క్రష్ గేమ్ డౌన్లోడ్ చేసేలోపు మా వాడు వీడియో కాల్ రూపంలో పీక్కు తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆ ఫోన్ మోజులో పడి వాడితో ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతలా మాట్లాడరేమో ఆ రేంజ్ లో వాడితో నా చెవులకు చిల్లులు పడేలా మాట్లాడేవాళ్ళు. ఇంకా నాకు వీడియో కాల్ టార్చర్ ప్రేమ మొదలయ్యింది. వాడిని అమెరికాలో ఎవరన్నా ఒక అమ్మాయి తగులుకునేలా చేయి దేవుడా అని ఆ దేవుడిని కోరుకునే రోజు లేదు. అప్పుడన్నా వాడి టార్చర్ కి బ్రేక్ దొరుకుతుందేమో అని నా ఆశ. ఇంతలో ఒక న్యూస్, వాడికి యుఎస్ లో రెచల్ అనే అమ్మాయి తగులుకుంది అని. అదే నా లైఫ్ లో ఫస్ట్ టైం వాడు ఒక అమ్మాయి గురించి మంచిగా చెప్పటం. ఎందుకంటే వాడికి వచ్చిన ప్రపోజల్స్ లిస్టు నా దగ్గర కట్టలు కట్టలుగా ఉన్నాయి. వాడు ఇండియాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి కాలేజీలో ఉండగా వాడికి ప్రపోజ్ చేస్తే నన్ను కాన్ఫరెన్స్ లో పెట్టి మరి ఆ అమ్మాయినే తిట్టించాడు. అది కూడా ఎలా తిట్టాలో ట్రైనింగ్ ఇచ్చి మరి. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం తిట్టానో కూడా నాకు తెలియదు. పాపం ఆ అమ్మాయిని తిట్టకుంటే వీడి టార్చర్ తట్టుకోలేను. ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయిని వాడు పొగిడిందే లేదు. అలాంటిది మొదటిసారిగా రెచల్ అనే అమ్మాయి గురించి మాట్లాడుతుంటే నాకు వింతగా ఉంది. మా వాడి సీనియర్ అంట ఆ అమ్మాయి. స్టడీస్ లో తను మా వాడికి చాలా హెల్ప్ చేస్తుందట అక్కడ. అప్పట్లో నాకు చేసిన ఫోన్ కాల్స్ లో ఎక్కువసేపు రెచల్ గురించే చెప్పేవాడు. నాకు మాత్రం చెవులు వాచిపోయేవి. ఆ దెబ్బకి వీడియో కాల్స్ కానీ పెట్టిన స్కైప్ ఫౌండర్ ని వాట్సాప్ ఫౌండర్ ని నేను పెట్టని శాపం అంటూ లేదు. వాళ్ళ వల్లే కదా నాకు వీడియో కాల్ టార్చర్ అని నా బాధ. అలా రెచల్ స్టోరీ సంవత్సరం సాగింది మా మధ్య. అమ్మయ్య దేవుడు నా బాధ విన్నాడు, ఎంతో మంచోడు. మా వాడు దానికి పడిపోయాడని సంతోషపడే గ్యాప్ లో మళ్ళీ ఒక తుఫాను మా జీవితంలోకి వచ్చింది. అదే రెచల్ వెళ్ళిపోయే ముందు మా వాడికి ప్రపోజ్ చేసిందట. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఇంకా అయిపోలేదు. మరి రెచల్ గురించి నా దగ్గర అంతగా చెప్పిన మా బావ రెచల్ చేసిన ప్రపోజ్ కి ఓకే చెప్పాడా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.